హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను రాయలసీమ స్టైల్లో కాకరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి, చేదు అనేది ఉండదు. ఈరోజు నేను కాకరకాయలు నాటుకు తీసుకున్నానండి, చిన్న సైజు. వాటిని పీలర్తో పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. తర్వాత కూరకు సరిపడా నేను పెద్ద సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటాలు చిన్నవి అండి, అందుకని 4 తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. తర్వాత పెనం పెట్టుకొని దాంట్లో శనగగింజల పొడి కొద్దిగా వేయాలండి. అందుకని ఒక 2 స్పూన్స్ శనగగింజలు వేయించుకొని మిక్సీ పట్టుకొని అందులో ఒక తెల్లగడ్డ వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ అంటించి కడాయి పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు నూనెలోనే వేపుకోవాలండి. అవి ఎర్రగా వచ్చేంత వరకు వేపుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి. కూరకు పులుపు వేసుకోవాలండి. కూరకు కొంచెం పులుపు ఎక్కువే పడుతుంది. ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువే తీసుకొని కడిగి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కడాయి పెట్టుకొని స్టవ్ అంటించి అందులోనే కాకరకాయ వేయించుకున్న ఆ కడాయిలోని ఆయిల్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర వేగనిచ్చినాక ఎర్రగడ్డలు మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అవి ఎర్రగా వచ్చినాక టమాటాలు వేసి వేయించుకోవాలండి. తర్వాత కూరకు సరిపడా ఉప్పు తీసుకోవాలండి. నేను రాళ్ళ ఉప్పు వాడతాను, అందుకని అదే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు పొడి అండి. ఆ తర్వాత కొద్దిగా నేను మెంతు పొడి ఏ కూరకైనా కొద్దిగా వేస్తాను. దీనికి వేసాను, మరీ ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది. ఎందుకంటే కాకరకాయలో చేదు ఉంటుంది కాబట్టి. అవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న కాకరకాయలు అందులో వేసి ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత మనం చింతపులుపు కలుపుకున్నాం కదండి, అవి అందులో వేసుకోవాలి. బాగా వేసి కలుపుకోవాలండి ఒకసారి. అవి కలుపుకున్నాక అందులో మనం శనగగింజలు పొడి కొట్టుకున్నాం కదండి, అందులో వేసి కలపాలి. అవి బాగా కలిపాక కూరకు సరిపడా మిరప్పొడి వేయాలండి. కొంచెం కారం పడుతుంది, ఎందుకంటే పులుపు కొద్దిగా ఎక్కువ వేసినాం కాబట్టి. నేను 3 స్పూన్స్ మిరప్పొడి తీసుకున్నాను, 3 స్పూన్స్ ధనియాల పొడి తీసుకున్నానండి. 2 సమంగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇంతే అండి. బాగా ఉడికినాక నూనె పైకి తేలుతుందండి, అంతవరకు ఉడకబెట్టుకొని ఆపేసుకోవాలండి. కాకరకాయ కూర రెడీ అండి. మీకు నచ్చితే